నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన దగ్గర ఇప్పుడు ఒక 4th ర్యాంకర్ ఉన్నాడు. అదేంటి 4th ర్యాంకర్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అదేనండి, మీరు 100% లవ్ సినిమా చూస్తే అందులో ఒక 4th ర్యాంకర్ ఉంటాడు. అరే ఎవడ్రా మీకు చికెన్ తింటే బుర్ర పాడైపోతుందని చెప్పింది? ఆ బుడ్డోడు అందరికి గుర్తున్నాడు కదా, ఆ బుడ్డోడే నిఖిల్ అబ్బూరి. ఈరోజు నిఖిల్ అబ్బూరి మన ముందు ఉన్నాడు. ఈ గ్యాప్లో అసలు ఈ 4th ర్యాంక్ నుంచి ఆయన ఫస్ట్ ర్యాంక్ వచ్చాడా, లేకపోతే ఇంకా లాస్ట్ బెంచ్ స్టూడెంట్గా ఉన్నాడా, ఎలా ఉన్నాడో తెలుసుకుందాం. హాయ్ నిఖిల్, ఎలా ఉన్నావు? ఆల్ గుడ్. మీరు ఎలా? బాగున్నాను. ఏంటి ఇంతకుముందు చాలా బల్కీగా కనిపించే నిఖిల్ చాలా స్లిమ్గా ఒక హీరోలో అయిపోయాడు. అలా ఏం లేదు, కొంచెం వెయిట్ లాస్ అయ్యా. ఓకే, ఒక 30 kgs అలా ఐ హావ్ రెడ్యూస్డ్. ఓకే, 30 kgs. యా. ఏ టైంలో, ఎంత పీరియడ్ టైంలో? 10 monthsలో. ఓకే, 2024 కరెక్ట్ న్యూ ఇయర్ ఐ స్టార్టెడ్ ఇట్. ఓకే, మళ్ళీ సెప్టెంబర్ నా బర్త్డే వరకు ఒక గోల్ పెట్టుకున్నా. ఓకే, నా బర్త్డేకి తగ్గాలి అని. ఓకే, ఇంకా 30 kgs కరెక్ట్ నా బర్త్డేకి. ఓకే. ప్రెసెంట్ యు ఆర్ 22 నో? 21. యా. అంటే అసలు 21 ఇయర్స్లోనే ఇంత హెల్త్ కాన్షియస్ వచ్చి తగ్గాలని ఎందుకు అనిపించింది అసలు? అంటే బేసికలీ ఐ వాంట్ టు కమ్ ఇన్ టు మూవీస్. ఇప్పుడు మూవీస్కి రావాలంటే అంత బల్క్లో ఎవడో చూడరు అని అనిపించింది. చిన్నప్పుడు అంటే ఓ హీస్ వెరీ క్యూట్, చాలా బాగున్నాడు అంటారు, కానీ పెద్ద అయ్యేటప్పటికి అంత లావు ఉంటే ఏంట్రా ఇంత లావు ఉన్నాడు అని ఇంకా ఫన్నీగా ఉంటుంది ఇంకా. ఓకే, సో దానికి కొంచెం తగ్గితేనే బాగుంటుంది అని ఇంకా ఓకే, ఐ హావ్ రెడ్యూస్డ్. అంటే నువ్వు చేసిన సినిమాలన్నిట్లో అందరికీ గుర్తున్నవి 100% లవ్ కానీ, మిర్చి, నెక్స్ట్ గణేష్, బాద్షా, ఇలాంటి చాలా అన్ని పెద్ద పెద్ద మూవీస్ చేసావు. సడన్ గా ఏంటి డిసప్పియర్ అయిపోయావు, సడన్ గా మాయమైపోయావు? అంటే అది ఎలా అయిందంటే, ఇప్పుడు LKG నుంచి స్టార్ట్ చేశాను, 8th వరకు చేస్తూనే ఉన్నాను. నాకు ఇంకా 8th నుంచి ఎలా అయిందంటే కొంచెం స్టడీస్ పైన ఫోకస్ చేయాలి. ఇంట్లో కూడా పేరెంట్స్ ఇంకా స్టడీస్ పైన ఫోకస్ చేయి, నువ్వు ఒక గెట్ అ డిగ్రీ, దాని తర్వాత నీ ఇష్టం అన్నారు. ఓకే. పైగా స్కూల్ కూడా, మా స్కూల్ భారతీయ జవాన్స్లో చదివాను. అక్కడ చాలా ఫన్ ఉండేది. చిన్నప్పటి నుంచి అదంతా మిస్ అయిపోయాను. సో ఆ ఫన్ కూడా ఇంకా మళ్ళీ రాదు కదా, స్కూల్ లైఫ్ మళ్ళీ రాదు. ఇంకా ఆ స్కూల్ లైఫ్ కూడా ఒక 2 years ఎంజాయ్ చేసి, దాని తర్వాత ఇంక ఇంటర్ అదంతా లాక్డౌన్ వచ్చింది. అప్పుడు వద్దామన్నా బాడీ షేప్ అంతా సరిగ్గా లేదు. సరే బీటెక్ ఒక డిగ్రీ, పేరెంట్స్ కూడా ఒక డిగ్రీ తెచ్చుకో అన్నారు. సరే వాళ్ళ మాటిని ఒక డిగ్రీ అయ్యి మొన్నే బీటెక్ అయిపోయింది. ఐ హావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. సో ఇంకా ఇప్పుడు మళ్ళీ అంటే మా సాధారణంగా అందరికీ ఒక డౌట్ ఉండదు, చైల్డ్ ఆర్టిస్టులు స్కూల్ డేస్లో స్కూల్ ఎలా మేనేజ్ చేస్తారు, అటెండెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు, షూటింగ్స్కి ఎలా వెళ్తాడు అని ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఎలా మేనేజ్ చేసేవారు? ఇది మొత్తం క్రెడిట్ గోస్ టు మై మదర్ అండ్ మై స్కూల్. ఎందుకంటే స్కూల్లో ఎప్పుడు అటెండెన్స్ గురించి ఏమనేవారు కాదు. ఏమైనా మూవీస్ చేసినా ఓ మా స్కూల్ వాడు చేస్తున్నాడు రా, దేవర్ వెరీ ప్రౌడ్. ఇంకా సెట్స్లో కూడా అమ్మ చదివించేసేది. ఇంకా సెట్స్లోనే చదివేవాడిని. ఎందుకంటే మార్నింగ్ టిల్ ఈవినింగ్ మొత్తం అక్కడే ఉండేవాళ్ళం, 6 to 6. ఇంకా స్కూల్లో వెళ్ళినప్పుడు టీచర్స్ చాలా హెల్ప్ఫుల్గా, ఏమైనా డౌట్స్ ఉంటే సపరేట్గా మళ్ళీ నాకు చెప్పడం. ఎగ్జామ్స్ అప్పుడు కూడా నేను కొన్ని ఎగ్జామ్స్ రాయలేదు, మళ్ళీ సపరేట్గా నాకు కండక్ట్ చేయడం. దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. మా తెలుగు సార్ ఇంకా యాక్టింగ్ టిప్స్ ఇచ్చేవారు. ఆయన నన్ను డ్రామాల్లో తీసుకుని ఇలా చేయాలిరా, ఇలా చేయాలి, ఆయన చాలా హెల్ప్ చేశారు. అలాంటి స్కూల్లో బాగా కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ. నేను ఒక 5-6 చేశాను క్యారెక్టర్స్ ఈ యాన్యువల్ డేకి. అలా హిరణ్యకశిపుడు అంతా తెలుగు సార్. అక్కడి నుంచి కూడా కొంచెం చాలా నేర్చుకున్నాను. ఏంటంటే స్కూల్లో యావరేజ్ స్టూడెంటా, మెరిట్ స్టూడెంటా, ఎలా ఉండే? అబవ్ యావరేజ్. స్కూల్ అంతా ఫన్, స్పోర్ట్స్ ఎక్కువ ఆడేవాళ్ళం. బాస్కెట్బాల్, ఫుట్బాల్, అవి ఫ్రెండ్స్ అందరం ఎక్కువ ఆడేవాళ్ళం. చదువు వచ్చేటప్పటికి అబవ్ యావరేజ్, మరి టాపర్ అనేం కాదు, కానీ చిన్నప్పటి వరకు టాపర్. ఓకే, బాగుంటుంది స్కూల్. మా పాప కూడా 9th క్లాస్ ఇప్పుడు ప్రెసెంట్ ఆ స్కూల్, భారతీయ విద్యాభవన్ స్కూల్. అవును, చాలా అదొక ఎక్స్పీరియన్స్. అవునవును, ఆ కల్చర్, అక్కడ వాళ్ళు చెప్పే టీచింగ్స్, ఆ గ్రౌండ్స్, అవన్నీ. పైగా ఓల్డ్ స్కూల్ కదా, ఇంకా కొంచెం నాస్టాలజిక్ గా ఉంటుంది. అంటే నీకు ఆర్టిస్ట్గా పేరు వచ్చిన సినిమాలు 100% లవ్, మన బాద్షా, నెక్స్ట్ మిర్చి, ఇవి కాకుండా ఇంకా ఫస్ట్దే వచ్చింది గణేష్. చాలా మంచి పేరు వచ్చింది. ఓకే, గణేష్ ఇప్పటికి కూడా రీల్లు, మీమ్స్ చేస్తూ ఉంటారు.
అదేంటి నా పైన నాకే నమ్మకం లేదు, మిమ్మల్ని ఎవరు నమ్మన్నారు అని. ఇంకా దాని తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి మంచి పేరు వచ్చింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి సైమా అవార్డు వచ్చింది బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా. దాని తర్వాత పవర్లో మంచి పేరు వచ్చింది. బెంగాల్ టైగర్లో పృథ్వీ గారి కొడుకుగా చేశాను. అందులో ఒక సీన్ ఉంటుంది, నన్ను తన్నితే పైకి వెళ్ళి పడతాను. ఇప్పటికీ చాలా మంది అడుగుతారు, నీకు రోప్స్ కట్టారా అలా ఇలా వేసావు అది. అవి ఇంకా చిన్న సినిమాలు కూడా పేరు వచ్చాయి. ఇప్పుడు అవన్నీ సీన్స్ యూట్యూబ్లలో వాటిలో చూసుకుంటే హ్యాపీగా ఫీల్ చాలా హ్యాపీ. అంటే చిన్నప్పుడు అంత మనకు తెలియదు కదా, సరే మనం ఇది చేసామని ఉంటుంది, కానీ ఇప్పుడు చేస్తే చాలా గ్రేట్ఫుల్. స్కూల్ డేస్లో అంటే మీ క్లాస్మేట్స్ కానీ వాళ్ళు ఎలా అంటే అరే అమ్మ సినిమాలో చూస్తున్నట్రా మనోడు అని? అంటే క్లాస్మేట్స్ ఎవడు అలా లేడు. మా ఫ్రెండ్స్ అందరూ అసలు అది పట్టించుకోరు, ఇంకా కొడుతూనే ఉంటారు, మేము ఆడుకుంటూనే ఉంటాం. బట్ వేరే క్లాస్ వాళ్ళు, ఇప్పుడు నేను ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వాళ్ళు వచ్చి అరే అన్న నువ్వా సినిమాల్లో చేసావు, మన స్కూలా అన్న అని వాళ్ళు వచ్చి మాట్లాడేవారు. నా ఫ్రెండ్స్ ఏముంది, వాళ్ళు చాలా క్లోజ్. ఇంకా వాళ్ళు ఇలా యాక్టర్ అని ఏమి ఉండదు ఇంకా వాళ్ళకి. ఇంజనీరింగ్ ఎక్కడ? ఇంజనీరింగ్ గోకరాజ్ రంగరాజ్లో చేశాను. ఏంటి కంప్లీటెడ్ ఇప్పుడు? అయిపోయింది, మొన్న మేలో ఫినిష్. ఏంటంటే ఏమి జాబ్ కోసం ఏమి జాబ్ ఏం అంటే నాకు ఇటు బీటెక్ వచ్చాక ఇంకా ఇంట్రెస్ట్ చాలా పెరిగిపోయింది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుంచి అన్ని మూవీస్ ఫస్ట్ డే హ్యావ్ బీన్ సీయింగ్ దెమ్. ఇంకా అవి చూసినప్పుడు ఆ రిసెప్షన్, ఆ హీరో వచ్చినప్పుడు ఆరవటం, లేదా ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆరవటం, అరే మనకు కూడా అరిస్తే ఎంత బాగుంటుంది. అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఇంకా పెరిగి స్లోగా ఇంట్లో కూడా కన్విన్స్ చేసి ఇంకా మళ్ళీ ఇటు ట్రై చేద్దామని. ఓకే, ఇలా ఇంజనీరింగ్ లైఫ్ ఎంజాయ్ చేసేవా? ఇంజనీరింగ్ లైఫ్ కూడా చాలా, అదొక వేరే ఎంజాయ్మెంట్. ఎగ్జాములు టెన్షన్, బయట బంక్ కొట్టడం, గోడలు దూకడం, ఇంకా ఎగ్జామ్ ముందు రోజు చదవడం పడుకోకుండా, అదొక వేరే ఎంజాయ్మెంట్ అది. ఓకే, మిస్ అయ్యావా సినిమాల్ని ఈ టైంలో గ్యాప్లో? చాలా మిస్ అయ్యా, బట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ గుడ్ అంటారు కదా, సో అదే అనిపిస్తుంది ఏది జరిగినా మన మంచికే అని. అంటే ఒకవైపు సినిమాల వైపు మైండ్ ఎలాగో లాగుతుంటుంది సినిమా కాలేజీలో ఉన్నా కూడా. అంటే చిన్నప్పటి నుంచి సినిమాలో యాక్ట్ చేసే అలవాటు ఉంది కాబట్టి నీకు డెఫినెట్గా సినిమాల వైపు ఎక్కువ ప్రేమ ఉంటుంది. నువ్వు ఇటు చదువుకుంటున్నా కూడా ఒకవైపు అట్లా ఆగుతుంటుంది. ఎలా బ్యాలెన్స్ చేయగలిగావు? ఇంకా అదే మనం కంట్రోల్ చేసుకోవడం అంతే. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే రేపు సెమిస్టర్ ఎగ్జామ్ అంటే రేపు సినిమా రిలీజ్, ఏం చేయాలో తెలీదు, చదవాలి బట్ సినిమా హైప్. ఓకే, అలా ఉండేది. ఫ్రెండ్కి కాల్ చేసి చదివేద్దాంలే బట్ సినిమా ఇంక ఎగ్జామ్ రాసి టక్ అని రాసేసి వెళ్ళిపోయి అక్కడి నుంచే. కాలేజ్ పక్కనే ఒక 5-6 థియేటర్స్ ఉండేవి. ఓకే, సో ఏదో ఒక థియేటర్, ఫ్రెండ్స్ అందరం వెళ్ళిపోయి ఎంజాయ్ చేసి. ఎగ్జామ్ కన్నా సినిమా టెన్షన్ ఎక్కువ ఉండేది, బట్ చాలా లాగేసేది. వెళ్ళాలి ఎలాగోలా వెళ్ళాలి. అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సినిమాలోకి రావాలి అని ముందే ఫిక్స్ అయిపోయా? ముందే ఫిక్స్. ఓకే, అందుకే జాబ్ వైపు అసలు ఆఫర్ వచ్చినా వెళ్ళలేదా? ఆఫర్ ఏం రాలేదు అసలు, నేను కూర్చోలేదు అసలు, ప్లేస్మెంట్స్లో ఎక్కడ కూర్చోలేదు. పేరెంట్స్ కూడా దే వర్ వెరీ సపోర్టివ్. ఓకే, అంటే ఇంకా 4th ఇయర్ అయిపోయింది, ఇంకా ట్రై చేసుకో నువ్వు అని. ఇప్పుడు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. ఒక సినిమా చేశాను, డాడీ మమ్మీ అమ్మమ్మ అందరూ వెరీ హ్యాపీ. అంటే ఖచ్చితంగా సినిమా అది ఇంజనీరింగ్ అయిపోగానే సినిమాలోకి రావాలని ఫిక్స్ అయిపోయావు మైండ్లో. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు లిటిల్ హార్ట్స్తో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చావా? ఏంటి లిటిల్ హార్ట్స్ ఎలా వచ్చింది ఆఫర్? లిటిల్ హార్ట్స్ ఎలా వచ్చిందంటే మన మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ తను నాకు మెసేజ్ చేశాడనమాట, ఇలా ఆడిషన్ ఉంది, ఇఫ్ యూ వాంట్ టు డూ యూ కమ్ అండ్ గివ్ ఆడిషన్ అని. సరే అని వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను, అంతే. వాళ్ళకి నచ్చింది, ఇంకా కాల్ చేశారు మళ్ళీ, ఇంకా అలా. ఏంటి ఫుల్ యూత్ యోయో సినిమానా ఏంటి? ఫుల్ యూత్ సినిమా. అది మనకి యూత్ అనే కాదు, అసలు ఫ్యామిలీ ఎంటర్టైనర్, మొత్తం అందరు చూడొచ్చు, ఎస్పెషల్లీ యూత్. ఓకే, ఎందుకంటే ఒక చిన్న పిల్లోడి నుంచి గ్రాండ్ ఫాదర్, ఫాదర్, ఎవ్రీవన్ విల్ బీ కనెక్టెడ్ ఆ సినిమాని చూసి. అంత రియలిస్టిక్ సినిమా, అంత అంటే మన ఇప్పుడు పెద్దవాళ్ళు చూస్తే వాళ్ళ పాతకాలం గుర్తొచ్చి, వాళ్ళ చేసే మిస్చీవియస్ థింగ్స్ అవన్నీ గుర్తొచ్చి దే విల్ బీ హ్యాపీ. ఈ ఇంటర్ వాళ్ళు చూస్తే మన ఇంటర్ ఇలా ఉంటుంది ఫ్యూచర్లో అని ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఫాదర్స్ అయితే అమ్మో నా కొడుకు ఇలా చేస్తున్నాడా కాలేజ్లో అని. పైగా అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటారు సినిమా అంతా. ఓకే, సో
ఆడియన్స్ కూడా ఇంకా నవ్వుతూ ఉంటే దే విల్ బి వెరీ హ్యాపీ అలాంటి సినిమా చూసి 2 hours మొత్తం నవ్వుతూ ఉంటుంటే ఒక స్మైల్తో ఇంకా బయటకు వస్తారు. ఓకే. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద కనిపించబోతున్నావు కదా, ఎలా ఉందా ఎక్సైట్మెంట్? చాలా అసలు నేను ఎలా ఉంటానా అని చూసుకోవాలనిపిస్తుంది. కొంచెం భయం వేసింది ఫస్ట్ 2-3 days, బట్ ఆఫ్టర్ దట్ ఐ గాట్ యూస్డ్ టు ఇట్ అగైన్. ఫస్ట్ డే షూట్ ఏంటి, మీ మీద ఏం చేశారో గుర్తుందా? ఫస్ట్ డే నేను మౌలి జయకృష్ణ ఇలా నుంచుని మౌలి డైలాగ్ ఉంటుంది, జస్ట్ అలా నేను ఫోన్ చూస్తూ ఎక్స్ప్రెషన్ అంతే. దట్ వాజ్ అవర్ ఫస్ట్ షాట్. ఏంటి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? బాగుంటుంది. మౌలికి 2 best friends, జయకృష్ణ అండ్ మీ. సినిమా త్రూ అవుట్ ఉంటాం. ఓకే. ఫుల్ ఫన్, ఎలా సపోర్ట్ చేస్తాం, లవ్ ఎలా సక్సెస్ అవుతుంది, అది సినిమా. ఓకే. అంటే దీంట్లో డైలాగ్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే అందరూ కనెక్ట్ అయ్యేటట్టుగా 90s బ్యాక్డ్రాప్ ఇదేమన్నా? కాదు 2015. ఓకే. కొంచెం బ్యాక్ 2015. ఓకే. డైలాగ్స్ కూడా చాలా రియలిస్టిక్. మనం రోజు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాం మనం, అవును, అలాగే ఉంటాయి. దే విల్ బి వెరీ రియలిస్టిక్. ఓకే. ఏంటి అసలు లిటిల్ హార్ట్స్ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు డైరెక్టర్? అంటే ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంతేనా? యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటే మెసేజ్ అంటూ ఏముండదు, బట్ అదే ఇంకా సినిమాని చూసి నవ్వుకుంటూ ఒక మంచి సినిమా చూసామరా అని నవ్వుతూ బయటకు వస్తారు. ఓకే. అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా లాస్ట్ సినిమా ఏంటి అసలు? ఆట ఆడుకుందాం రా అని లాస్ట్. సో ఆ సినిమా తర్వాత ఇక కంప్లీట్లీ స్టాప్డ్. ఓకే. అంటే అది అమ్మా నాన్నల డిసిషనా? అమ్మా నాన్నలది అండ్ మైండ్ టూ. నేనేమంటే కొంచెం ఐ విల్ ఎంజాయ్ స్కూల్ అన్నాను. ఓకే. ఇంకా పేరెంట్స్ కూడా నువ్వు ఇప్పుడు వరకు చేసావు కదా, డిగ్రీ తెచ్చుకున్నాక చెయ్యి. ఓకే. కంటిన్యూ చేసినా నో యూజ్, ఎందుకంటే అప్పుడే గడ్డాలు వస్తాయి, మన సరిగ్గా ఉండం కూడా, వాయిస్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అందుకని ఇంకా వాళ్ళు కూడా వద్దన్నారు. నాకు స్కూల్ కూడా లైఫ్ ఎంజాయ్ చేశాను, ఇంకా అలా స్టాప్ చేశాను. అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఒక పర్టికులర్గా ఒక టీనేజ్కి రాగానే, ఒక 12-13 years రాగానే మధ్యలో ఒక గ్యాప్ వస్తుంది. మీరు యాక్చువల్గా మీరు చదువుకుంటానికని వెళ్ళిపోయారు, కానీ ఆ గ్యాప్లో ఎలాగూ ఆ క్యారెక్టర్స్ కూడా ఉండవు. సో అలాంటి డైలమా ఉండేదని కూడా. అంటే చిన్నప్పుడు అంత ఆలోచించలేదు, బట్ ఇప్పుడు మీరు అన్నప్పుడు యాక్చువల్లీ దట్స్ ట్రూ. ఎందుకంటే చాలా మంది కంటిన్యూ చేద్దామనే ఉంటారు. ఇప్పుడు సడన్గా రోల్స్ రాకపోతే ఏం చేద్దాము అని ఆ డైలమా నిజంగా ఉంటుంది. బట్ లక్కీలీ ఐ స్టాప్. కానీ ఇప్పటి వరకు గుర్తుపెట్టుకున్నారు, గ్రేట్ఫుల్. అది అందరూ ఎవరు ఎవరు కనపడినా. మొన్న వీడియో చాలా వైరల్ అయింది. ఆయన స్టేజ్ పైన మౌలి వచ్చి చెప్పాడు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా అన్నా నువ్వా, అసలు చిన్నప్పుడు చాలా చూసేవాళ్ళం అన్నా నేనంటే, అసలు చాలా హ్యాపీగా ఉంటుంది. ఏంటంటే ఇన్ని క్యారెక్టర్స్ చేసావు కదా, నీకు పర్టికులర్గా ఈ క్యారెక్టర్ అంటే ఇష్టం అనిపించిన క్యారెక్టర్ ఏది మన ఈ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన? గణేష్ 100% లవ్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్. గణేష్ ఎందుకంటే గణేష్లో ఒక 27 పిల్లలు ఉండేవారు. సో రోజు ఇట్ వాజ్ ఆల్ ఫన్, అంతే. ఇలా ఆడుకోవడం మధ్యలో షూట్ చేయడం, డైలాగులు చిన్నవే కాబట్టి చెప్పేయడం. 100% లవ్ సుకుమార్ అంకుల్తో అసలు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు, చాలా సపోర్టివ్. ఆయన అసలు మీరు కూడా సెట్లో చూసుంటారు, అసలు ఆయన అసలు మేము ఏ అల్లరి చేసినా ఆయన అసలు హీ నెవర్ స్కోల్డెడ్ అస్. ఇంకా చాలా మంచి పేరు వచ్చింది. ఆయన ఫస్ట్ నుంచే ఈ సినిమా నీకు మంచి పేరు వస్తుందిరా, ఈ సినిమాకి నీకు అవార్డు వస్తుందిరా ఖచ్చితంగా అన్నారు. ఆయన అన్నట్టే నంది అవార్డు వచ్చింది బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా. ఇంకా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సందీప్ అన్నతో చేశాను. అది కూడా అసలు త్రూ అవుట్ సినిమా ఉంటాను, ఫుల్ ఫన్నీ రోల్. అన్నతోనే ఉంటాను, సందీప్ అన్నతో. ఇంకా చాలా చాలా పేరు వచ్చింది దానికి కూడా. అంటే చైల్డ్ ఆర్టిస్ట్లకు ఒక అడ్వాంటేజ్ ఉంది. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి ఇప్పుడు హీరో కావడానికి కానీ మళ్ళీ ఆర్టిస్ట్ కావడానికి రికగ్నైజేషన్ వెంటనే ఉంటుంది. సో ఇది ఎంతవరకు అడ్వాంటేజ్ అనుకుంటున్నావు నీకు? అదంతా మన పైన ఉంటుంది. అంటే మన హార్డ్ వర్క్ అది ఎలాగో ఉంటుంది, బట్ మనం ఇంకా చాలా కష్టపడాలి ఆ స్టేజ్కి వెళ్ళాలంటే. అంటే అదంత ఈజీ కాదు కదా, యూ షుడ్ వర్క్ హార్డ్. బట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఆడియన్స్, అస్, హౌ దే ట్రీట్ అస్. అంటే మనం బాగా చేస్తే దే విల్ ట్రీట్ అస్ వెల్ ఆబ్వియస్లీ. ఈ